నమస్కారం పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. ఎక్కడికో తెలుసా? కిలకిలా రావాలు చేసే పక్షులు, పచ్చటి చెట్లతో ఉండే ఒక అందమైన దట్టమైన అడవిలోకి. ఈ కథ మనల్ని ఆశ్చర్యపరచడమే కాదు, చాలా మంచి విషయాలు కూడా నేర్పుతుంది. ఒక పెద్ద జంతువుకి, ఒక బుల్లి ప్రాణికి మధ్య జరిగిన చాలా ఆసక్తికరమైన కథను మనమిప్పుడు చూడబోతున్నాం. ఆ కథ పేరే గర్విష్ఠి ఏనుగు మరియు చిన్న చీమ. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా మన కథలోకి వెళ్ళిపోదామా? అయితే కథ మొదలుపెట్టే ముందు నాకొక చిన్న అనుమానం, అది మీరే తీర్చాలి. ఇంతకీ అడవిలో అన్నిటికంటే బలమైన జంతువు ఏదంటారు? పెద్దగా ఉండే జంతువులా లేక చిన్న జంతువులా? మీరేమనుకుంటున్నారు? సాధారణంగా పెద్దగా భయపెట్టేలా ఉండే సింహమో, పులో లేదా ఏనుగో చాలా బలమైనవి అని మనం అనుకుంటాం కదూ. కాని నిజమైన బలం కేవలం మన శరీర పరిమాణంలోనే ఉంటుందా? ఆలోచించండి. ఈ ప్రశ్నకు సమాధానం మన కథలో భలే దొరుకుతుంది. ఆ జవాబు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ముందుగా మన కథలో గర్విష్ఠి ఏనుగు రాజు గురించి తెలుసుకుందాం. చాలా గర్వమున్న ఒక పెద్ద జంతువతను. అందమైన అడవిలో రాజు అనే ఒక పెద్ద ఏనుగు ఉండేది. రాజు చాలా అంటే చాలా బలిష్టంగా ఉండేవాడు. తను నడుస్తుంటే అడవిలో నేల ఎలా అదిరిపోయేదో తెలుసా? ఢబ్ 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 అని భూమి కంపించేది. తనకంటే బలమైనవాడు ఈ అడవిలో ఎవరూ లేరన్నది రాజు నమ్మకం. పైగా గంభీరమైన గొంతుతో, నేనే ఈ అడవికి రాజును, మీలో ఎవరూ నాతో సమానం కాదు అని ఎప్పుడూ తన గురించి తను గొప్పలు చెప్పుకునేవాడు. ఎక్కడైనా చిన్న చీమలు కనిపిస్తే చాలు, అయ్యో ఈ చీమలు ఎంత చిన్నవి, గాలికి ఎగిరిపోయేలా ఉన్నాయి అంటూ పగలబడి నవ్వేవాడు. తన పెద్ద శరీరాన్ని చూసుకుని రాజుపడే గర్వం అంతా ఇంతా కాదు. మరి ఇదే అడవిలో ఇంకో బుల్లి ప్రాణి కూడా ఉండేది. అదే మన కష్టపడే చిన్న చీమ. దాని కథేంటంటే, అదే అడవిలో అను అనే ఒక చిన్న చీమ ఉండేది. చూట్టానికి చాలా చిన్నగా ఉన్నా అను చేసే పనులు మాత్రం చాలా పెద్దవి పిల్లలు. తను ప్రతిరోజు పొద్దున్నే నిద్రలేచి ఎండైనా వానైనా ఏమాత్రం అలసిపోకుండా అందరికోసం ఆహారం సేకరించేది. ఎవ్వరికి ఏ కష్టమొచ్చినా ముందుకెళ్ళి సహాయం చేసేది. ఇప్పుడొకసారి రాజును అనుని పక్కపక్కన పెట్టి చూడండి. ఎడంవైపునున్న రాజు ఎంత పెద్దగా గర్వంగా ఉన్నాడో కదా. కుడివైపునున్న అను మాత్రం చాలా చిన్న ప్రాణి, కాని ఎప్పుడూ కష్టపడుతూ అందరికీ సాయం చేసే మంచి మనసున్న చీమ. వాళ్ళిద్దరూ చూట్టానికి ఎంత వేరుగా ఉన్నారో వాళ్ల మనసులు కూడా అంతే వేరుగా ఉన్నాయి గదూ. అలా రాజు ఎంతో గర్వంగా తిరుగుతున్న సమయంలో ఆపదలో చిక్కుకున్నాడు. నది ఒడ్డున ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఒకరోజు రాజు నదీతీరంలో ఎప్పటిలాగే గర్వంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అకస్మాత్తుగా తన బలంమీద ఉన్న అతినమ్మకంతో బురదను పట్టించుకోలేదు. అంతే, కాలు ఆ చిత్తడి నేలలో లోతుగా దిగబడిపోయింది. ఎంత లాగినా బయటకు రాలేదు. సమయం గడిచిపోతోంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. రాత్రి అవుతోంది. అడవిలో మెల్లగా చీకటి పడుతోంది. రాజుకు మొదటిసారిగా గుండెల్లో భయం మొదలైంది. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. ఎవరి సాయం లేకుండా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో రాజు పడిపోయాడు. ఆ చిమ్మచీకటిలో ఇప్పుడు ఆ ఏనుగును ఎవరు కాపాడుతారు? సరిగ్గా అప్పుడే చీమలు ఐక్యతతో సహాయం చేయడానికి అక్కడికి చేరుకున్నాయి. మన బుల్లి హీరోలు వచ్చేశారు. అటుగా వెళ్తున్న మన చిన్న చీమాను రాజు ఏడుపు వింది. పరుగుపరుగున వచ్చి అంత పెద్ద ఏనుగు బురదలో కూరుకుపోయుండటం చూసి పాపం చాలా బాధేసింది. అను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే వెళ్లి వందలాది వేలాది స్నేహితులను పిలుచుకొచ్చింది. మనందరం కలిసి రాజు ప్రాణాలు కాపాడాలి అని చెప్పింది. ఇంకేముంది, చీమలన్నీ కలిసి ఏనుగు కాలు చుట్టూ చిన్న చిన్న సొరంగాలు తవ్వాయి. ఆ మట్టిని కొంచెం కొంచెంగా తొలగించి వదులు చేశాయి. చివరగా రాజు తన కాలును మెల్లగా బయటకు తీయగలిగాడు. అంతే, ఏనుగు రక్షించబడింది. అందరూ కలిసి కష్టపడితే ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చెయ్యొచ్చు అని మన బుల్లి చీమలు నిరూపించాయి. ఆ సంఘటనతో రాజులో చాలా పెద్ద మార్పు వచ్చింది. కృతజ్ఞతతో రాజు కళ్లల్లో కన్నీళ్లొచ్చాయి. ప్రాణాపాయం నుంచి బయటపడిన రాజుకు అసలు మాటలే రాలేదు. ఆశ్చర్యంతో ఆ చిన్న చీమల వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. ఏ చీమలనైతే చూసి ఒకప్పుడు ఎగతాళి చేశాడో అవే చిన్న చీమలు ఈరోజు తన ప్రాణాలు కాపాడాయి. తన శరీర పరిమాణం మీదున్న గర్వం మొత్తం ఒక్కసారిగా మాయమైపోయింది. నిండు మనస్తో అన్ను దగ్గరికి వచ్చి రాజు ఏమన్నాడో తెలుసా పిల్లలు? పరిమాణం కాదు, సంఘటిత శక్తి మరియు మంచి మనసు గొప్పవి అన్నాడు. నిజమే గదా. బలమంటే పెద్దగా ఉండటం కాదు, అందరూ కలిసికట్టుగా ఉండి ఒకరికొకరు సాయం చేసుకోవడమే నిజమైన బలమని రాజు ఆ రోజు తెలుసుకున్నాడు. ఇదన్న మాట మన ఏనుగురాజు బుల్లి చీమ కథ.
మరి ఈ కథలోని నీతి ఏంటో, మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటో ఒక్కసారి చూద్దామా? ఆ రోజునుంచి ఏనుగు రాజు పూర్తిగా మారిపోయాడు. తనకున్న గర్వాన్ని వదిలేసి అడవిలో అందరితో వినయంగా, ప్రేమగా మెలిగాడు. మరి కథ ద్వారా మనం గుర్తుపెట్టుకోవలసిన 2 ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది ఐక్యత, కష్టపడే తత్వం. మనం ఎంత చిన్నవాళ్లమైనా సరే అందరం కలిసికట్టుగా ఉండి కష్టపడితే దేనినైనా సాధించవచ్చు అని మన చీమలు నిరూపించాయి. ఇక రెండవది, గర్వం పతనానికి దారితీస్తుంది. మనకు ఎంత బలమున్నా, మనం ఎంత పెద్దవాళ్లమైనా సరే ఇతరులను తక్కువ చేసి చూస్తూ గర్వపడితే ఆ గర్వమే మనల్ని కింద పడిస్తుంది. మనలో ఉండే వినయం, సాయం చేసే గుణమే మనల్ని ఎప్పుడూ గొప్పవాళ్లం చేస్తాయి. కథ ముగించే ముందు నాకో మాట చెప్పండి. మనం కూడా ఈ బుల్లి చీమల్లాగా కలిసికట్టుగా ఉందామా? తప్పకుండా ఉందాం. ఇంట్లో, బడిలో, స్నేహితులతో మనందరం ఆ చిన్న చీమల్లాగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అందరితో ప్రేమగా ఉందాం. అలాగే రాజులాగా మన తప్పులను తెలుసుకుని ఎవరిని తక్కువ చేయకుండా గౌరవిద్దాం. ఈ అందమైన వివరణ ద్వారా ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నారు కదూ? ఈ కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక అద్భుతమైన కథతో కలుద్దాం. బాయ్ బాయ్.